సామెతలు 3వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందగోరిన వారికి చేయకుండా వెనుక తీయకము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాటకి అర్థం ఏంటంటే, ఒకరికి సహాయం చేసే అవకాశం దేవుడికి ఇచ్చినప్పుడు, ఎందుకంటే దేవుడు మనకందరికీ మేలు చేస్తూ ఉన్నారు. ఊపిరి పీలుస్తున్నాము, మనం మాట్లాడుతున్నాము, మన పనులు మనం చేసుకుంటూ ఉన్నాము. ప్రతి కూడా దేవుడు చేసిన మేలు. ఎందుకంటే దేవుని యొక్క సహాయం లేకపోతే మనం అడుగు కూడా తీయలేము, అడుగు వేయలేము. దేవుని కృప నీ మీద నా మీద ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఇలా ఉన్నాం. కనుక అంత మేలు పొందుకుంటున్న మనము మన పొరుగు వారి విషయంలో మనం మేలు చేయువారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్క విషయంలో, అది నీ శత్రువైనా నీ మిత్రువైనా, మనము ఎల్లప్పుడూ కూడా మేలు చేయడానికి మనము ముందుకు వచ్చేవారు ఉండాలి. ఎందుకంటే మన దేవుడు మేలు చేయువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడారమ్మా, ఆయన మేలు చేయువాడు కనుక మనము కూడా మన పొరుగు వారికి మేలు చేయడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధముగా ఉండాలి. నీ పొరుగు వారిని మనం ప్రేమించే వారముగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు ప్రేమామయుడు కాబట్టి ఆ ప్రేమమయుడిని కలిగి ఉన్న మనము కూడా మన పొరుగు వారి విషయంలో ప్రేమ కలిగి నీకు చేతనైనంత మట్టుకు మనం వారిని ప్రేమించడానికి మనం ఇప్పుడు కూడా సిద్ధముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 గమనించండి, మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో నీ పొరుగు వారికి సహాయం చేయడం కూడా అంతే ప్రాముఖ్యం. ఎందుకంటే మనకు అర్హత లేదు, మనకు రక్షణ పొందుకునే అర్హత లేదు. కానీ అది కృప చొప్పున దేవుడు తన కృప చొప్పున మనకు ఆయన రక్షణ అనుగ్రహించాడు. ఆ విధముగా మనము కూడా మన పొరుగు వారికి సహాయం చేయడానికి సిద్ధముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం చెబుతాము, మేలు చేయటానికి చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎల్లప్పుడూ కూడా మన ఇరుగు పొరుగు వారిని, మన బంధువులు, మన స్నేహితులను, మన శత్రువులను ప్రేమించే వారికి ఉండాలి. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ఆయన అంతగా ప్రేమిస్తున్నారు కాబట్టి దేవుని బిడ్డలుగా ఉన్న మనము, దేవుని యొక్క బిడ్డలుగా పిలువబడుతున్న నువ్వు నేను కూడా మన పొరుగు వారిని ప్రేమించే వారముగా ఉండాలి. ఎందుకంటే ఆయన మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి. బైబిల్లో మాట ఉంది, నీ కంటికి కనిపించే సహోదరుని నువ్వు ప్రేమించకపోతే నీ కంటికి కనిపించని దేవుణ్ణి ఎలా ప్రేమించగలవు? కనుక మనము దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నామో, దేవుణ్ణి ఎంతగా ఆరాధిస్తున్నామో, దేవుణ్ణి ఎంతగా మనము ప్రాధాన్యత ఇస్తున్నాం, అంతే ప్రాధాన్యత మన పొరుగు వారికైనా మన బంధువులకైనా మనం ఇచ్చే వారముగా ఉండాలి. ఎందుకంటే నీ రక్త సంబంధం ప్రేమించకపోతే, నీ రక్త సంబంధికే నీవు ప్రేమను పంచే మనసునికి లేకపోతే, నీకోసం రక్తము కాల్చిన దేవుణ్ణి నువ్వు ఎలా ప్రేమించగలుగుతావు? ఎందుకంటే ప్రతి మనిషి, మనం అందరం కూడా దేవుని పోలిక అయి ఉన్నాం. మనందరం కూడా ఎవరమ్మా? దేవుని పోలిక. కనుక దేవుని పోలికలో పుట్టించబడిన మనము, లేక దేవుని పోలికగా ఉన్న నీ బంధువు నువ్వు ప్రేమించకపోతే, దేవుని పోలికగా చేయబడిన నీ సహోదరుని ప్రేమించకపోతే, దేవుని పోలికగా చేయబడిన నీ శత్రువుని నువ్వు ప్రేమించకపోతే, నీ కోసము ప్రాణం పెట్టిన నీ దేవుణ్ణి నువ్వు ఏ మాత్రము కూడా ప్రేమించలేవు. కనుక మనం దేవుని ప్రేమించాలి అంటే, దేవుని బ్రతుకులో మేలు చెయ్యాలి అంటే, నువ్వు దేవుని కార్యం చూడాలి అంటే
నీవు నీ పొరుగు వారినైనా, నీ బంధువునైనా, నీ యొక్క రక్త సంబంధనైనా ప్రేమించడానికి సిద్ధముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నీ బంధువుని, నీ రక్త సంబంధిని, నీ స్నేహితుని మనస్ఫూర్తిగా ప్రేమిస్తావో, మనస్ఫూర్తిగా ఆ మనిషి నీవు సహాయం చేయ ముందుంటావో, అంతే గొప్పగా, అంతే అత్యధికముగా నీ దేవుడు నిన్ను ప్రేమించగలడు. ఆ కృప దేవుడు మనకందరికీ దయచేయను గాక. ఆ విధంగా మనందరము కూడా మన పొరుగు వారిని ప్రేమించదుము గాక. ఒకటే మాట, నిన్ను నీ దేవుడు ప్రేమించాలి అంటే, నిన్ను దేవుడు ఆశీర్వదించాలి అంటే నీవు నీ పొరుగు వారిని ప్రేమించే వారిని ఉండాలి. నీ దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే నీవు నీ పొరుగు వారిని ఆశీర్వదించడానికి నువ్వు కూడా సంసిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు సిద్ధముగా ఉంటావో నీ పొరుగు వారిని ప్రేమించడానికి, ఎప్పుడైతే నువ్వు సిద్ధముగా ఉంటావో నీ పొరుగు వారికి మేలు చేయడానికి, నీవు ప్రార్థిస్తున్న దేవుడు కూడా అంతే సిద్ధముగా, అంతే ఫలితముగా ఆయన కూడా నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. నువ్వు ఆ కృప మనకందరికి దయచేసి తన ప్రేమతో, ఏ ప్రేమతో? లోక ప్రేమకైతే, లోక ప్రేమ కాదు, లోకంలో ప్రేమ అవకాశం ఉంటే ప్రేమిస్తారు. ఏముంటే అవసరం ఉంటే ప్రేమిస్తారు. నీతో నాకు వర్తంతో పని ఉంటే అర్థం ప్రేమిస్తాను నేను. అవసరం లేదనుకో, నాకు పరిచయం నాకు ఎవరు తెలియదు అంటారు. కానీ నీ దేవుడు నువ్వు నమ్ముకున్నది అటువంటి వాడు కాదు. నువ్వు ఎలాగ ఉన్నా, నువ్వు ఏ స్థాయిలో ఉన్నా, నువ్వు ఎంత హీనస్థితిలో ఉన్నా ఆయన నిన్ను ప్రేమించేవాడై ఉన్నాడు. కనుక మనం ఆయన బిడ్డలము కనుక, మనము ఆయన ఆరాధిస్తున్నాం కనుక మనము కూడా అలాగే ఎవరిని, మన పొరుగు వారిని ప్రేమించే వారు ఉండాలి. ఆ కృప దేవుడు మనకందరికీ దయచేయును గాక. ఆమేన్.